పథకాలకు వస్తాయి, మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదంటే ఇంకోటి ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయి కదా, వీటి వల్ల ప్రజల్ని బద్దగస్తులు చేస్తున్నారు. వాళ్ళు పనులు చేసుకోవట్లేదు, బద్దగస్తులు అయిపోతున్నారు, మద్యానికి బానిసలు అయిపోతున్నారు, ఇలా తిరుగుతున్నారు. దీనివల్ల వచ్చే లాభం ఏంటి అని ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు అమ్మఒడి ఉందండి, 10,000 ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఫాదర్ ఉంటాడు, వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి పెట్టలేక ఇవ్వట్లేదుగా వీళ్ళకి 10,000. వాళ్ళ తండ్రి ఏదైతే ఉన్నాడో ఆ పిల్లల బాధ్యత కంపల్సరీగా తీసుకుంటాడు. ఇది ఆ తల్లుల ఖాతాల్లో ఎందుకు వేస్తున్నారు? ఇన్ కేస్ మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇంట్లో, ఇప్పుడు భర్త కూడా ఏదో హెల్త్ సిక్ అవటమో, కొంచెం ఒక నెల డబ్బులు రావటం రాకపోవటం ఉంటాయి, వీళ్ళకి ఆ 10,000 ఉపయోగపడతాయి కదా. అందుకని ఈ తల్లుల ఖాతాలు వేస్తున్నాడు. ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న షాప్ లా పెట్టుకోవటము, లేదా ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవటం దేంట్లో అన్నా. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు స్కూల్ దగ్గర ఏదైనా బడ్డీ కొట్టు పెట్టుకోవచ్చు, ఇంటి బయట పాల ప్యాకెట్లు పెట్టుకోవచ్చు. ఆ 10,000తోనే ఒక పెట్టుబడి లాగా. ఇప్పుడు పాల ప్యాకెట్లు ఉన్నాయండి, ఒకసారి తీసుకొస్తారు, ₹1 ఆదాయం వచ్చేటట్టు అమ్ముకుంటారు ఎవరైనా, అది సేవింగ్స్ పెట్టుకుంటారు, ఒక 500 అలా. ఇంకా డోక్రాలు ఉన్నాయి, ఆ డోక్రాల్లో తీసుకుంటారు అమౌంట్లు, దానికి తోడు ఇవి వేసుకుంటారు. అట్లా కొంచెం చిన్న చిన్నగా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఇప్పుడు పల్లెటూరులో తిరుగుతున్నాం కాబట్టి, మాది కూడా ఒక చిన్న కుగ్రామమే కాబట్టి దాంట్లో కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, మా పల్లెటూరులు ఫ్రూట్స్ దొరకవు. అలాంటిది ఒక తట్లో 10 రకాలు, ఒక 5 రకాల ఫ్రూట్స్ తెచ్చుకుని ఇళ్ళమ్మట అమ్ముకుంటున్నారు ఈ 10,000తోనే. చాలా అలా చిన్న చిన్న సహాయాలు అందుతున్నాయి. ఎందుకు చేసుకోగలుగుతున్నారు ఈ రోజున? ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ఒక 5,000 కావాలి అని అంటే, ఇప్పుడు నేను నోట్ రాసి నా దగ్గర నుంచి తీసుకుంటారు, దానికి వడ్డీలు కట్టడమే వీళ్ళ జీవితానికి సరిపోద్ది. అలాంటిది ఈ 10,000, వీళ్ళు ఇచ్చే 10,000 మనలాంటి కొంచెం ఉన్న వాళ్ళకి 10,000 ఏముందిలే అనిపించవచ్చు, లేనివాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఆ 10,000 కూడా లేకుండా వేరే వాళ్ళ దగ్గర నోట్లు రాసి తీసుకొచ్చుకొని ఆ అప్పులు కట్టడానికి వీళ్ళ జీవితం సగం స్మాష్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలా కొంచెం వీళ్ళు అంటున్నారు సోమరపోతులు చేస్తున్నారు అనేది ఒక బలిసినోడు ఉన్నోడు మాట్లాడే మాటలే తప్ప, కడుపు కాలేవాడికి తెలుసు దాఖలు విలువ ఏంటి, ఆ మెతుకు విలువ ఏంటి అనేది. అలానే ఆయన ఇచ్చే రూపాయి విలువ ఏంటి అనేది లేనోడికి మాత్రమే తెలిసింది, ఉన్నోడు మాట్లాడే మాటలే ఇవన్నీ. అది ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు భరోసా కేంద్రం నుంచి మనకి చాలా లబ్ధి పొందారు రైతులు. మనకి ట్రాక్టర్లు ఇచ్చారు, పవర్ స్పేర్ మిషన్లు ఇచ్చారు. ఇచ్చారండి, ఒక 5-6 ఇచ్చారు. అంటే ఒక గ్రామంలో ఒక 5-6 అట్లా మిషన్లు ఇవ్వటం, కోత మిషన్లు ఇవ్వటం. ఊరకనే ఇవ్వాల, సబ్సిడీ లోన్స్ కొంత వీళ్ళు కట్టుకోవాలి, కొంత సబ్సిడీ పోతుంది అనమాట. అలా మిషన్స్ తీసుకున్నారు. అంటే చిన్న చిన్న రైతులు ఉంటారు కదా, 2-3 కలిసి అలా ఒక మిషన్ తీసుకొని దాని మీద ఇప్పుడు క్రాపింగ్స్ ఉంటాయి, ఆ టైంలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మన ఊరికి వేరే ఊరు నుంచి మిషన్ రాకుండా మన ఊర్లో వాళ్ళే కోత మిషన్లు పెట్టుకొని ఆ కోతలు కట్ చేయటం, అలా కొంత ఆదాయం పొందినట్టే కదా ఒక రైతు అక్కడి నుంచి. అలా చాలా లబ్ధి పొందారండి. ఇవన్నీ ప్రతిపక్షాలు చెల్లే బురదలే తప్ప ఇప్పుడు పార్టీ చేస్తున్న ఇదేం లేదు. ఆటో వాళ్ళకి ఇచ్చే మీరు 10,000 ఈ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఆటో పగిలిపోయి, టైర్లు పగిలిపోయి, సస్పెన్షన్ లో ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టే దానికి మీరు ఇచ్చేదానికంటే పెట్టుబడి ఎక్కువైపోతుంది రోడ్ల వల్లనా? ఓకే. గత ప్రభుత్వం అండి, ఇప్పుడు వచ్చి మా ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు, 4 ఏళ్ళలో ఒక సంవత్సరంన్నర ఏమో కరోనాతో పోయింది. ఆ కరోనా సమయంలో కూడా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ చూసారు, అది మేము ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు. ఇప్పుడు రోడ్లు ప్రతి వాడు మాట్లాడేది రోడ్ల గురించి. గత ప్రభుత్వంలో సరిగ్గా రోడ్లు వేసుంటే మా ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ ఎందుకు పోతాయండి? గత ప్రభుత్వంలో వాళ్ళు సరిగ్గా ప్రాపర్ గా రోడ్లు అనేవి వేసినట్టయితే మేము రాగానే రోడ్లు పోతాయా? జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రోడ్లు వేయలేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం ఒకటేనా?
సంక్షేమం కావాలండి. ఇప్పుడు కడుపు కాలేవాడికి ఇప్పుడు రోడ్ల పక్కన గుడిసెల్లో ఉంటున్నారండి. గుడిసెల్లో ఉండేవాడికి నీకు రోడ్డు కావాలా, నీకు ఇంట్లోకి బియ్యం కావాలా, అన్నం కావాలా అంటే నాకు అన్నమే కావాలంటాడు. అది ఫర్ ఎగ్జాంపుల్. మరి మిగిలిన పరిస్థితి ఏంటి? మిగిలిన పరిస్థితి అంటే అండి వస్తుంది. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి మనం కరోనా ఒక 2 years ఇది చేసేసాము. ఈయన ఈ చంద్రబాబు ఏదైతే ఉన్నాడో గ్రామాల్లో చూస్తే మీకు తెలిసిద్దండి, పంచాయతీల కింద ఎంత అప్పులు పెట్టాడో, అసలు ఎంత జరిగిందో. వాళ్ళ గ్రామాల్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటారు చూసారా, టీడీపీ తరఫు నుంచి వేసి గెలిచిన వాళ్ళు గ్రామాల కింద ఒక్కొక్క పంచాయతీలో ఎంతంత అప్పులు పెట్టారు అనేది ఏదన్నా ఉంటే మీరు లిస్ట్ తీసుకోండి. అప్పుడు తెలుస్తుంది ఆ గ్రామాలకి మనం అప్పులు ఎంత కట్టారు మన ప్రభుత్వం నుంచి, కరెంటు బిల్లులు ఎంత పెండింగ్ పెట్టారు. ఇవన్నీ కనిపించవండి, కొన్ని ఇన్నరగా కనిపించవు ఎవరికి. అవి చెప్పుకోవడానికి చిన్నవిగా అనిపిస్తాయి, మనకి తీర్చడానికి పెద్దగా అనిపిస్తాయి. అలాంటి అప్పులు చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసినాయి, అవన్నీ పూడ్చుకుంటా వచ్చారు. ఇప్పుడు రోడ్లు ఒకటే అంటున్నారు, నెక్స్ట్ ప్రభుత్వంలో ఫస్ట్ టార్గెట్ రోడ్లే. ఫస్ట్ రోడ్లు కంపెనీస్ కూడా వస్తాయి. కంపెనీస్, రోడ్లు, సంక్షేమం అన్ని బ్యాలెన్స్డ్ గా చేస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు? ఇంకా 5 సంవత్సరాలు పడుతుందా? 5 సంవత్సరాలు ఏం పట్టదండి, చూస్తారుగా మీరు. అన్ని చూస్తున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు నెక్స్ట్ గెలిచినాక చూస్తారుగా. గెలిచినాక చూడాలి, గెలవకపోతే గెలుస్తారు. ఎలాగా అసలు కంపల్సరీ గెలవకపోతే బెట్టండి. ఎంత మీ ఇష్టం, మీరే చెప్పండి. గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. జగన్ గారి మీద ఉన్న నమ్మకమా, లేదంటే ఉన్నటువంటి నియోజకవర్గాలు నిలబెట్టిన క్యాండిడేట్ల వల్ల నమ్మకం? రెండు అండి, రెండు. ఎందుకంటే ఇప్పుడు షఫ్లింగ్స్ ఏవైతే జరిగినాయో, ఈ క్యాండిడేట్ ని ఇక్కడ తీసి ఇంకో ప్లేస్ లో వేసారు, ఇది ఏమన్నా ట్రాన్స్ఫర్లు చేయడానికి ఇవేమన్నా ఉద్యోగాలా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నారు మమ్మల్ని. అంటే ఇప్పుడు ఒక చోట ఇప్పుడు మేము ఎలా అంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తామంటే ఒక తండ్రి లాగానే, అంటే మేమందరం వాళ్ళ పిల్లల్లానే అనమాట. నా పిల్లలు ఒకటి వల్ల, నేను పెట్టిన క్యాండిడేట్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు అనే సర్వే ఆయనకి వెళ్ళింది కాబట్టే అక్కడ క్యాండిడేట్స్ ని మార్చారు. ఇక్కడ ఎవరు అయితే కరెక్ట్ గా వాళ్ళని దగ్గరకు తీసుకుంటారో, వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ గా అన్ని అందిస్తారో, ప్రాపర్ గా చేస్తారు అనే వాళ్ళనే ఆ ప్లేస్ లో ప్లేస్ చేశారు. అది మేము కళ్ళారా చూస్తున్నాం అనమాట. దాన్ని బట్టి మేము కూడా ఆయన అడుగుజాలలోనే నడుస్తాము. తప్పకుండా కొత్తగా పెట్టిన క్యాండిడేట్స్ ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గా చేసుకుంటాం. అవ్వచ్చు. మొన్న ఎవరో అంటున్నారు పబ్లిక్ టాక్ లో, మా అన్న పిఎం అవుతాడు. పిఎం అంటే ఏంటో తెలుసా అంటే తెలియదు అంటున్నాడు. ఆయన అభిమానం అది. సో మీరు తీసుకుపోయే స్టెప్ ఏంటి నెక్స్ట్? ఎలా అండి అంటే పొజిషన్స్ ఏం లేవండి, మన కష్టాన్ని బట్టే మనకు గుర్తింపు వస్తుంది. పడుతున్నారు కదా, గత 10 సంవత్సరాలు కష్టం పడతానే ఉన్నారుగా. ఇంకెన్ని రోజులు కష్టపడతారు మీరు? వస్తుంది, టైం వస్తుంది. మీ కష్టం చూడలేకనే ఎవరో ఒకరు కొంచెం ఆదరించి మీకంటూ ఒక పొజిషన్ ఇచ్చి వస్తుంది తప్పకుండా. మీరు కోరుకోవట్లేదా? నేను ఇప్పటికీ కోరుకోవట్లేదండి, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎందుకని? ఇష్టం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అంతే. మా వంతు పార్టీకి పనిచేస్తాం. ఎమ్మెల్యే అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే మర్చిపోయి మీరు పోటీ చేశారంట. ఎక్కడ? అదే మీ విలేజ్ లో ఏదో ఏంటి స్టోరీ? చేసాము, సర్పంచ్ గా పోటీ చేసాం అనమాట. ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టాలండి ఒక 20 లక్షలు అయిందా? సర్పంచ్ కాబట్టి 20 లక్షలు ఖర్చు పెట్టాం. అలా పోటీగా పెట్టాల్సి వచ్చింది, పెట్టాం. సర్పంచ్ 20 లక్షలు ఖర్చు అవుతాయండి. గ్రామాల్లోనే రాజకీయం ఎక్కువ జరుగుతూ ఉంటది, ర్యాప్చర్ ఎక్కువ అవుతా ఉంటది. సర్పంచ్ ఒక 2 గ్రామాలు 3 గ్రామాలు కదా? కాదండి, ఒక గ్రామానికి ఒక సర్పంచ్. అక్కడ కొన్ని చోట్ల నేను చూసాను 3 గ్రామాలకు ఒక సర్పంచ్ ఉంటాడు. అంటే చిన్న ఊర్లు, అంటే మెజారిటీ ఎక్కువ ఊర్లు, అంటే ఓటింగ్ మెజారిటీని బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు. ఓకే 20 లక్షలు ఖర్చు అన్నమాట. మాది వచ్చి 1100 ఓటింగ్. ఎన్ని ఓట్లు పడ్డాయి? వచ్చాయండి, బాగానే వచ్చాయి. ఒక 250 ఓట్లతో ఓడిపోయాం అంతే. ఈసారి పోటీ చేస్తారా? అవి కూడా మాకు అమ్మాలే పోయినాయి మొత్తం. మరి మీరు ఎక్కడంటే పోవేంటి? అదే
కాకపోతే టీడీపీ వాళ్ళు రెబల్ నిలబెట్టుకొని వాళ్ళు గెలిపించుకున్నారు, మేము ఓడిపోయాం. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పొచ్చేది ఏంటి? చివరికి ఏమైనా చెప్తారా మీ పార్టీ గురించి కానీ రెడ్డి గారికి ఓటేద్దాం, మీ గురించి? అందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం, మా అన్నను గెలిపించుకుందాం.